కుమార్ నా పేరు. సంతోష్ కుమార్ ఏం చేస్తారన్న? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ఎక్కడ? ఇక్కడ సిద్దిపేట లోకల్. ఎక్కడ? సిద్దిపేటలో పనిచేస్తాను. సిద్దిపేటలో ఉంటా? ఉండడం కూడా సిద్దిపేట. సిద్దిపేటలో లోకల్. ఓట్ ఎక్కడ ఉంది? సిద్దిపేట 33 వార్డులో ఉంది అది. ఇక్కడే లోకల్. లోకల్ సిద్దిపేట టౌన్ మీద. అవును. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? అవును అవును సార్. ఎంపీ ఎలక్షన్స్. ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరికి ఓట్ వేసేటువంటి అవకాశం ఉంది? అంటే అట్లా చూస్తే ఇప్పుడు ఏంటంటే మాకు బీజేపీ కొంచెం ఫేవర్గా అనిపిస్తుంది. రఘునందన్ రావు కోసం మేము గెలవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈసారి ఖచ్చితంగా ఆయన వస్తాడని చెప్పి మాకు కొంచెం నమ్మకం బాగుంది. అట్లా సిద్దిపేట అంటే కొంచెం టీఆర్ఎస్ బాగా బలంగా ఉంటుంది కదా? సిద్దిపేటలో టీఆర్ఎస్ ఉంది సార్. కాబట్టి ఏంటంటే మాకు హరీష్ రావు గారు అంటే ఎమ్మెల్యేగా మేము కాంటెస్ట్ చేసేటప్పుడు మేము గెలిపిస్తాం. కానీ ఎంపీ స్థానానికి అయితే మేమైతే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మేము బీజేపీకి మాకు ఎక్కువ చూస్తున్నాం. అట్లా మరి ఇబ్బంది కదా ఇక్కడ అంటే టీఆర్ఎస్ మేమంతా ఇబ్బంది అంటే సెంట్రల్ నుంచి వెళ్ళి మాకు ఏంటంటే ఒక మంచి నాయకుడు మోడీ గారు మంచి నాయకుడు. ఆయన ఇప్పుడు ఆ నాయకత్వంలో మనం మొన్ననే చూస్తాం. మన రామ మందిరం కూడా ఓపెన్ చేసాం. అంటే 500 నాటి కళను కూడా మొన్న మనం ఈ జనరేషన్లో చూసినప్పుడు చల్లకి ఆ ఒక కాన్సెప్ట్ మీద మేము ఏంటంటే బీజేపీకే ఓటేస్తాం. సెంట్రల్ నుంచి ఇంకా మంచి మంచి పనులు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సిద్దిపేటలో కూడా బీజేపీ ఉందా? ఉంది, వస్తుంది సార్ కంపల్సరీ. సిద్దిపేట అంటే మనం కేసీఆర్ అని ఇక్కడ పురిటిగడ్డ సిద్దిపేట తెలంగాణ టీఆర్ఎస్కి పురిటిగడ్డ అయినప్పటికీ కూడా ఏంటంటే మా యువతకి ఏంటంటే కావాల్సిన న్యాయం ఏం జరగడం లేదు. అంటే మాకు ఉద్యోగరీత్యా కానీ ఇప్పుడు నేను ఎంఎస్సీ బీఈడీ కంప్లీట్ చేసిన. ఇప్పటి వరకు నేను ఒక ఎగ్జామ్ దీంట్లో నేను ప్రైవేట్ దాంట్లో గత 16-17 సంవత్సరాలుగా చేస్తున్నా. అదొక కారణం. ఇంకా అలా చెప్పుకుంటూ పోతుంటే 1,70,000 కారణాలు ఉంటాయన్న అలా. సో ఈసారి ఏంటంటే ఎంపీ లోకల్లో ఎలాగున్నా మాకు హరీష్ రావు గారు బలమైన అభ్యర్థి హరీష్ రావు కేసీఆర్ తీసుకొస్తున్నారు. ఆయన అయితే మంచిగా ఉంటుంది. కలెక్టర్ ఇంతకుముందు కలెక్టర్ చేశారు, ఆయన కూడా బాగా చేశారు. కానీ ఏంటంటే మాకు సెంట్రల్లో బీజేపీ ఉందని ఒక కాన్సెప్ట్ మాకు బాగా అది. సో దానివల్లనే మేము బీజేపీకి పోదామని అనుకుంటున్నాం. అట్లా